గత ప్రభుత్వం హయాంలో ములుగు జిల్లా అభివృద్ధికి నోచుకోలేదన్నారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేసిందన్నారు మంత్రి. ములుగులోని గణేష్పల్లి నుంచి జీవంతరావుపల్లి వరకు డబుల్ లైన్ రోడ్, డివైడర్, సెంట్రల్ లైటింగ్ మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి సీతక్క. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర్ అధికారులు పాల్గొన్నారు. మరి 2014లో 1000 ఇల్లులు ఇస్తే దాంట్లో 600, 500 కూడా కంప్లీట్ కాక బిల్లులు రాక పెండింగ్ పెట్టిపోయి ఈ రోజు 5000 ఇచ్చినా కూడా కొంతమంది కావాలని రాద్ధాంతం చేస్తున్నారు. నేను ములుగు నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు ఒకటే చెప్తాను, ఏకకాలంలో 5000 ఇల్లు ఇచ్చినాం. ఇప్పుడు మొన్న మళ్ళా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రావడంతో మన ఎంపీ గారు మేము విజ్ఞప్తి చేస్తే ఇంకొక 1000 కూడా ఇస్తాం. దరఖాస్తులు తీసుకుంటాం, వాటన్నింటిని కూడా వెరిఫికేషన్ చేస్తాం, అర్హులైనటువంటి వాళ్ళకి ఇస్తాం. కానీ అనవసరంగా ప్రతిపక్షాలు చేసేటువంటి కుట్రలు బలైతే వాళ్ళే నష్టపోతారు, ప్రజలు నష్టపోతారు. కేవలం డ్రామా రాజకీయాలు చేస్తున్నారు. ముందు ఇల్లులు కావాలని రోడ్లెక్కి ధర్నా చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి, 10 ఏళ్ళు మాకు ఎందుకు ఇల్లు ఇవ్వలేదురా మీరు అని టీఆర్ఎస్ నాయకుల పోయి ఇళ్ళ ముంగడు పోయి ధర్నా చేయండి. మా దగ్గర ధర్నా కాదు, వాళ్ళ దగ్గర ధర్నా చేయండి. 10 ఏళ్ళ నుంచి ఎందుకు ఇవ్వలేదు? కానీ మేము ఏకకాలంలో 5000 ఇల్లు ఇస్తున్నాం. వాళ్ళు 10 ఏళ్ళ ఒక్క సంవత్సరానికి 1000 ఇచ్చినా 10,000 మందికి ఇల్లు వచ్చేది. ఈ రోజు మేము 5000 ఇచ్చినాం, ఇంకో దఫా ఇంకొక 5000 ఇస్తే 2-3 ఏళ్లలో 10,000 ఇల్లు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇచ్చేది మేము. మీకెవరికన్నా రాకుంటే ఎంపీడీఓ దగ్గర పోండి, ఎంఆర్ఓ దగ్గర పోండి, కలెక్టర్ దగ్గర పోండి, మా దగ్గర రండి. మేము ఎంక్వైరీ చేయించి అర్హులైతే తప్పకుండా ఫస్టా, సెకండా, నెలక, ఇంకో 2 నెలలక ఇస్తాం. లేని వాళ్ళకైతే తప్పకుండా ఇస్తాం. సంవత్సరాలు ఏం చేస్తారో కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి. లోగడ కూడా అంతకు ముందు వాళ్ళు ఏం చేసారో కూడా చూడండి. కాబట్టి దయచేసి ఇంకా డెవలప్మెంట్ చేస్తాం తప్పకుండా. ఇంకా రోడ్లు, ఇంకేమన్నా ఇరిగేషన్, ఇంకేమన్నా కావాలంటే కూడా తీసుకొచ్చే బాధ్యత అక్కడ తీసుకొని చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా బాగా ఆలోచించండి, డెవలప్మెంట్ అవుతుందా లేదా.